ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క అత్యధికమైన కృపను బట్టి మనమంతా మరొకసారి ఆయన సన్నిధికి చేరి ఉన్నాం. అందుకై దేవుని మహింపరుస్తున్నాను. మరొక చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం. మహాగణుడును, మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, నిత్య నివాసి ఉన్న మా గొప్ప దేవ, మీకే స్తోత్రం నాయన. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడాలని మీ దాసురాలు ప్రార్థించి ఉన్నారు తండ్రి. దానితో ఏకీభవిస్తూ, అనగా ఆ ప్రార్థనతో ఏకీభవిస్తూ మరొక చిన్ని ప్రార్థన మీ పాదముల చెంత మొరపెట్టుచున్నాను, విజ్ఞాపనం చేస్తున్నాను. మీ దాసునిగా మీ బిడ్డల ఎదుట నిలువబెట్టారు. ఏ రీతిగా బోధించవలనో మీరే మీ ఆత్మను ఉంచి వివరించున్న నాకు మీరు సహాయం చేయమని ప్రార్థింపడుచున్నాను తండ్రి. అలానే వినుచున్న మీ బిడ్డలకు వివేచన, గ్రహింపు శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొంచి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఈరోజు మన వాక్య ధ్యానం 15వ వచనం నుండి 21వ వచనం వరకు రాయబడిన సందర్భాన్ని ఒకసారి చదువుకొని ఆ తర్వాత మనం వివరణలోనికి ప్రవేశిద్దాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలు సిస్టర్. 15-16 వచనాలు రెండు కలిసి ఉన్నవి. దినములు చెడ్డవి, దీనిని మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలి? లోకంలో ఈరోజు మంగళవారం అండి, ఏ పని ఈరోజు చేయకూడదు అని మంగళవారాన్ని చెడ్డది అని అనుకునే వాళ్ళు ఉంటారు. మరికొందరు శనివారం కనుక శనివారం చెడ్డది అని శనివారం మీద నింద మోపుతారు. కొందరికి శనివారం చెడ్డది, మరికొందరికి మంగళవారం చెడ్డది, మరికొందరికి ఇంకొక వారం చెడ్డది. మనుషుల దృష్టిలో ఉన్నటువంటి 7 వారాలు, ఆదివారం నుండి శనివారం వరకు ఈరోజు మంచిది, ఈరోజు మంచిది కాదు అనే అభిప్రాయంలో నివసిస్తుంటారు. కానీ ఎఫెసీ పత్రిక 5:15లో రాయబడిన ఈ మాటను అలా మంగళవారం చెడ్డది, శనివారం చెడ్డది, సోమవారం మంచిది, ఆ విధంగా దీనిని అప్లై చేయకూడదు. బైబిల్ ప్రకారంగా దేవుడు సృష్టిని చేసినప్పుడు 6 దినములు సృష్టిని చేసి 7వ దినమున విశ్రమించాడు. ఒక దినం ఒకవేళ చెడ్డది అయి ఉంటే, ఉదాహరణకు మొదటి రోజు దేవుడు ఒక పని చేశాడు, 2వ రోజు మరొక పని చేశాడు, 3వ రోజు మరొక పని చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం చదివితే ఇలా జరిగిపోతూ ఉంటుంది. ఒకవేళ దేవుడు కూడా శనివారం చెడ్డది లేకపోతే మరో దినం చెడ్డది అని అట్లా అనుకొని ఉంటే, దేవుడు చేసిన సృష్టిలో చివరిగా వచ్చినటువంటిదే మనం మనుషులం. ఈ దినం చెడ్డది అని ఒకవేళ దేవుడు అనుకొని ఆ చివరి రోజు ఆయన చేయడం మానేసి ఉంటే మనం వచ్చేవాళ్ళమే కాదు. హమ్మింగ్ వస్తుంది మా మైక్ ఇది. హలో, ఆలోచించండి. మనకు కూడా కొన్ని దినాలు ఉంటాయి, పేరుకేమో క్రైస్తవులుగా పిలువబడుతుంటాం. కానీ ఎందుకో మనం విడిచి వచ్చిన సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పటికీ వెంబడిస్తూనే ఉంటాం. అయ్యో శనివారం కదా బ్రదరు, ఈరోజు చేయకూడదు అంటారు. ఆ రాగం కూడా శనివారం కదా బ్రదరు నాయన, ఈరోజు మంగళవారం కదా సిస్టరు, చేయకూడదు అని అంటారు. దేవుడు బైబిల్లో ఏ రోజు కూడా అలా దానిని అపవిత్రపరిచినట్లు మనకు కనపడదు. ప్రియులారా, వారికంటే తెలియక ఈ దినం మంచిది కాదు, ఈ దినం మంచిది అనే అభిప్రాయంలో ఉంటారు. మన దేవుడు ఆదికాండంలోని 1వ అధ్యాయం మొత్తం 6 రోజులు పనిచేసి ఈ 6 రోజులు ఒక క్రొత్త దానాన్ని ప్రవేశపెట్టాడు. ఒకరోజేమో ఒక పని చేశాడు, ఇంకొక రోజు ఇంకో క్రొత్త దాన్ని తీసుకొచ్చాడు, ఇంకొక రోజు ఇంకొక క్రొత్త దాన్ని తీసుకొచ్చాడు. అన్నీ నూతనంగా చేశాడు అన్ని రోజులను. అలానే దేవుని చిత్తానుసారంగా ఈ ప్రకృతి కూడా పనిచేస్తుంది. ఈరోజు మంచి రోజు కాదండి, నేను ఈరోజు రానని
లీవ్ అప్లికేషన్ పెట్టి సూర్యుడు ఎప్పుడు కూడా లీవ్ పెట్టుకొని సూర్యోదయం రాకుండా నేను ఇంట్లో కూర్చుంటానని అనలేదు సృష్టిలో ఉన్న సూర్యుడు. కానీ మనమే దినాలు చెడ్డవి అనే అభిప్రాయంలోకి వెళ్ళిపోయాం. కానీ ఎఫెసీ పత్రిక 5:15 చెప్తున్న దినములు చెడ్డవి అనే మాట మాత్రం ఇలా సోమవారం, మంగళవారం, బుధవారానికి సంబంధించినవి కావి. ఈ దినాలలో నివసిస్తున్న ప్రజలు దారి తొలగిపోయారు, దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి దాని ప్రకారంగా మీరు ఆలోచించండి. దినములు చెడ్డవి, మీరు దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మనుషులు చెడిపోతున్నారు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకే మీరు సమయంను పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానులుగా ఉండకండి, జ్ఞానులుగా ఉండండి అని మాట్లాడుస్తున్నాడు దేవుడు మనతో. జ్ఞాని ఎలా నడుచుకుంటాడు, అజ్ఞాని ఎలా నడుచుకుంటాడు? అజ్ఞానులు ఎలా నడుచుకుంటారు, జ్ఞాని ఎలా నడుచుకుంటాడు అన్నది 17వ వచనంలో 18వ వచనంలో మనల్ని ఆలోచించమని చెబుతున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ ఇది. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి అని మాట్లాడుతున్నాడు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక. తెలుగులో వివేకము, అవివేకము అనేవి రెండు ఉంటాయి. వివేకము అనేది ఎవరైనా ఒక విషయం గురించి తెలియపరుస్తుంటే దానిలో ఉన్న గూఢమైన అర్థం, పరలోక సంబంధమైన ఉద్దేశం ఏమిటో ఆలోచిస్తారు. అది అర్థం కాకపోతే అవివేకుల జాబితాలోకి వెళ్ళిపోతారు. బైబిల్లో అక్కడక్కడ ఈ అవివేకత్వం గురించి మాట్లాడుతుంటారు. దేవుని యొక్క సేవకులు, పరిచారకులు, అపోస్తలుగా ఉన్నవారు, ఉదాహరణకు ఓ అవివేకి అని రాయబడి ఉంటుంది. చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఒక విషయం గురించి అర్థం కాని స్థితిలో ఒక మనిషి ఉంటే ఆ అర్థం కాని వారిని అవివేకుల జాబితాలో చేరుస్తున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35-36 వచనాలు చూద్దాం. 35 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35-36. అయితే మృతులేలాగు లేతురు, వారెట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికివ్వబడదు కదా, ఈ విషయం నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు అని అంటున్నాడు ఓ అవివేకి అని. నీవు విత్తున్నది ఏదైతే లోపలికి వెళ్ళిన తర్వాత అది చచ్చితేనే కదా బ్రతికింపబడేది, చావకుండా ఎలా బ్రతికింపబడుతుంది? మొక్కలు పెంచే ఆలోచన ఉన్న వాళ్ళు అర్థం చేసుకోండి అని మాట్లాడుతున్నాడు అక్కడ. ఒక గింజను లోపల నాటిన తర్వాత మట్టిలోనికి వెళ్ళి దాని రూపం మార్చుకుంటుంది. అది చచ్చిపోతేనే కదా కృత శరీరంతో బయటకు వస్తుంది. ఓ అవివేకి అని మాట్లాడుతున్నాడు అక్కడ. ఈ రీతిగా దేవుడు ఒక దానిని గురించి అర్థం చేసుకోలేకపోతే, గ్రహించలేకపోతే అలాంటి వారందరినీ అవివేకుల జాబితాలో చేరుస్తున్నాడు. మనల్ని మీరు అవివేకులుగా ఉండకండి, వివేకుల జాబితాలోకి రండి. అజ్ఞానులుగా ఉండకండి, జ్ఞానుల జాబితాలోకి రండి. రెండు విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఏమిటా రెండు విషయాలు? మీరు అవివేకులుగా ఉండకండి, వివేకులుగా ఉండండి. అజ్ఞానులుగా ఉండకండి, జ్ఞానులుగా ఉండండి. మరి అజ్ఞానులు నడుచుకునే విధానం ఏంటి? జ్ఞానులు నడుచుకునే విధానం ఏంటి? అవివేకులు నడుచుకునే విధానం ఏంటి? వివేకులు నడుచుకునే విధానం ఏంటి? ఇది మనకు అర్థమైందనుకోండి, దేవుని రాజ్యంలో మనం ఏ రీతిగా నడుచుకోవాలో స్పష్టంగా అర్థమవుతుంది. దాని గురించి 18వ వచనంలో, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చాలు సిస్టర్, చదువుకున్న ఈ 4 వచనాలు, ఇంకా చెప్పాలంటే 3 వచనాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 15-16 వచనాలు రెండు కలిసి ఉన్నాయి కాబట్టి. 3 వచనాలలో 3 ప్రాముఖ్యమైన విషయాలు. 3 2 గురించి ఆలోచించాము ఇంతవరకు. ఒకటి
జ్ఞానులుగా ఉండండి, అజ్ఞానులుగా ఉండకండి. వివేకులుగా ఉండండి, అవివేకులుగా ఉండకండి. ఈ పోలిక నేను చెప్పాను కనుక 18వ వచనంలో ఉన్న మరొక కాంబినేషన్ మీరు గుర్తుపట్టాలి. ఇప్పుడు ఏమిటా 18వ వచనంలో? మద్యముతో మత్తులుగా ఉండకండి, ఆత్మతో మత్తులై ఉండండి. మద్యముతో మత్తులుగా ఉండకండి, ఆత్మతో మత్తులై ఉండండి. ఎందుకంటే అక్కడ ఆత్మ పూర్ణులై ఉండుడి, మత్తు అనే పదాన్ని ఉపయోగించకపోయినా అక్కడ పోలిక మీరు చూస్తే ఒక వ్యక్తి మద్యాన్ని స్వీకరించాడు అనుకుందాం. మీరు ఎప్పుడైనా చూసారా తాగుబోతుల్ని? ఎందుకు చేయలేదు, మా ఇంట్లోనే ఉన్నారా అని మాత్రం అనకండి. మద్యం బాగా స్వీకరించిన వాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే తీరు గమనించండి ఒకసారి. బాగా స్టిఫ్గా బలంగా వెళ్తున్నట్లు వెళ్ళరు వాళ్ళు. ఆ మద్యం ఇతన్ని ఎలా తిప్పుతుంటే అలా తిరుగుతుంటాడు. చివరికి కొన్నిసార్లు పశువుల మీద దగ్గర కూడా వెళ్ళి అక్కడక్కడ మనకు వీడియోస్ కనపడుతుంటాయి. ఒకడు వెళ్ళి ఒక గేదెనో ఎద్దునో ఆవునో పోయి దాని మీద ఆనుకుందామని పోయాడట. అది వెనక నుంచి తంతే ఎగిరిపోయి ఎక్కడో పడ్డాడు. అది మద్యంతో ఉన్నాడు కనుక పోయి దాని మీద దీని మీద పడటము, ఎక్కడంటే అటు పడిపోవడం. పూర్తిగా మద్యం అతనిని తన స్వాధీనంలోకి తీసుకుంది. 18వ వచనాన్ని ఆలోచించాల్సిన విధానం వేరు. ఈరోజు మీరు మనసు పెట్టి జాగ్రత్తగా కొంచెం లోతుగా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఎఫెసీయులకు రాస్తూ పత్రికలో, ఓ ఎఫెసీయులారా, మద్యముతో మీరు మత్తులై ఉండటం నాకెందుకో కనబడుతోంది లేదా వినపడుతోంది. ఒక సమస్య ఉంటేనే ఆ సంఘానికి రాస్తారు. ఒక పత్రిక రాసి ఆ సంఘానికి పంపిస్తున్నాడు అని అంటే ఆ సంఘంలో ఏదో బలహీనత గమనించింటేనే ఆ పత్రికలు అలా వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొరింథీయులకు పత్రికలు రాశారు పౌలు గారు. మీలో ఎప్పుడు అల్లర్లు జరుగుతున్నాయని విన్నాను, క్రీస్తు సంఘం ఇలానే నడుచుకోవాల్సింది, అలా చేయకూడదు కదా అని కొరింథీయులకు మొదటి పత్రికలో కనపడుతూ ఉంటుంది. అలానే ఏ పత్రిక, ఫర్ ఎగ్జాంపుల్ ఫిలోమోను గారికి రాసిన పత్రిక ఉంది. ఫిలోమోను గారికి రాస్తూ పత్రిక, ఒనేసిము అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, నీ దగ్గర ఉండాల్సిన వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, కాబట్టి నేను తిరిగి మళ్ళీ నీ దగ్గరికి పంపిస్తున్నాను. సబ్జెక్ట్ హెబ్రీలకు రాసిన పత్రిక కంటే ముందున్న ఫిలోమోనుకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారంటే, నీ దగ్గర ఉండాల్సినటువంటి దాసుడు ఒనేసిము అనే వ్యక్తి నీ దగ్గర నుంచి పారిపోయి నా దగ్గరకు వచ్చాడు, అది తప్పు. కాబట్టి నువ్వు నన్ను ఎలా చేర్చుకుంటావో, నా దగ్గరకు వచ్చిన తర్వాత అతను మారాడు, మారిన వ్యక్తిని మళ్ళీ నీ దగ్గరకు పంపిస్తున్నాను. నన్ను ఎటు రీతిగా నువ్వు ఆదరిస్తావో ఆ రీతిగానే తిరిగి ఒనేసిమును స్వీకరించు. అది పత్రిక యొక్క సబ్జెక్ట్ అలా నడుస్తుంది. ఫిలోమోను గారికి రాసిన పత్రిక. కొరింథీయులకు రాస్తూ అదొక పత్రిక ఒక సబ్జెక్ట్ మీద నడుస్తుంది. అలానే ఎఫెసీయులకు పత్రిక ముగించేటప్పుడు మీరు మద్యంతో నిండుకొని ఉండకండి, ఆత్మపూర్ణులై ఉండు అని చెప్తున్నాడు. అంటే ఎఫెసీయులకు ఏ సమస్య ఉండవచ్చు దీన్ని బట్టి ఆలోచిస్తే? బాగా మద్యం తీసుకునే సమస్య ఒకటి ఉందేమో అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే మరొక సందర్భంలో పెద్దలను పిలిపిస్తాడు పౌలు గారు. ఎఫెసీ సంఘంలో ఎఫెసీ ప్రాంతంలో ఉన్న పెద్దలను పిలిపించి, మిలేతు అనే ప్రాంతంలో పౌలు గారు ఉంటారు. నేను ఇంత దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చాను, మీరు చాలా దగ్గరలో ఉన్నారు కదా, నేను మిలేతులో ఉన్నాను, మీరు ఎఫెసీలో ఉన్నారు, ఈ రెండు ప్రాంతాలు చాలా దగ్గరగా ఉన్నాయి, నేను ఇంత దూరం వచ్చాను కనుక పెద్దలు వీలైతే మీరు నా దగ్గరికి రండి, కొన్ని విషయాలు చెప్పాలని పిలిపిస్తాడు. అది అపోస్తల కార్యంలో 20వ అధ్యాయంలో జరుగుతుంది. చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యంలో 20వ అధ్యాయం. పౌలు గారు ఎఫెసీ సంఘం యొక్క పెద్దలను పిలిపించి కొన్ని విషయాలు చెప్తాడు. అపోస్తల కార్యంలో 20వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించాను.
వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా నేను చాలు సిస్టర్. పౌలు గారు మిలేతు అనే ప్రాంతానికి వచ్చారు. ఎన్నో ప్రయాణాలు చేసుకుంటూ అక్కడికి వచ్చి దగ్గరలోనే సమీపంగా ఎఫెసు ఉంది కదా, మీరు కూడా రండి కొన్ని విషయాలు చెప్పాలని అలా చెప్పుకుంటూ వచ్చి 28వ వచనంలో ఇదే అధ్యాయంలో ప్రభువు తన స్వరక్తం ఇచ్చి, ఫుట్ నోట్లో ప్రభువు అక్కడ దేవుడు, రైట్ చదవండి సిస్టర్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గుర్చియు మీ మట్టుకు మిమ్మును గుర్చియు జాగ్రత్తగా ఉండండి. ఎందుకో ఎఫెసీలోకి రాస్తూ లేదా ఎఫెసీలతో మాట్లాడుతూ పదే ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాడు, జాగ్రత్త అని. కొందరికి పదే జాగ్రత్త అనే విషయాన్ని ఉపయోగిస్తున్నారంటే ఏ విషయంలోనో తొలగిపోయే ప్రమాదం ఉంటేనే జాగ్రత్త అండి, కొంచెం జాగ్రత్త అని హెచ్చరిస్తారు. ప్రత్యేకంగా అపోస్తల కార్యములు 20 మనం ఇప్పుడు చదువుకున్న 28వ వచనంలో ప్రభు రక్తమిచ్చి సంపాదించాడు. యేసు ప్రభు తన స్వరక్తమిచ్చి మిమ్మల్ని సంపాదించాడు. అలాంటి ప్రభు యొక్క మందను ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలారా దేవుడు మీకు అప్పచెప్పాడు. వింటున్నారా అంతా జాగ్రత్తగా? మీరు సంఘ పెద్దలు. ఈ సంఘ పెద్దలైన మీకు దేవుడు సంఘాన్ని అప్పచెప్పాడు. ఈ సంఘం ఎలా సంపాదించబడింది? దేవుడు తన రక్తమిచ్చి సంపాదించి మీకు అప్పచెప్పాడు. కనుక మీరు ఏ రీతిగా నడుచుకోవాలంటే 28వ వచనంలో దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గుర్చియు మీ మట్టుకు మిమ్మును గుర్చియు జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ మంద కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండాలి, దేవుడు మీకు అప్పచెప్పిన ఈ మందను కూడా జాగ్రత్తగా చూసుకోండి. అంటే నడిపించే సంఘ పెద్దలు ఏ బాధ్యతను కలిగి ఉన్నారని చెప్తున్నాడు పౌలు గారు. మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దేవుడు స్వరక్తం ఇచ్చి మిమ్మును సంపాదించాడు. అలా పెద్దలు మిమ్మును మీరు జాగ్రత్త పరుచుకుంటూ దేవుడిచ్చిన ఈ మందను కూడా చాలా జాగ్రత్తగా అప్పచెప్పాలి తిరిగి దేవునికి అని జాగ్రత్తలు చెప్తున్నాడు. ఇలా జాగ్రత్తలు చెప్పడంతో పాటుగా ప్రత్యేకంగా మరొక పత్రిక రాస్తున్నాడు, అది ఎఫెసీ పత్రిక. ఎవరితో మాట్లాడాడు? అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో ఏ పెద్దలతో? ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించి మాట్లాడాడు. ఈ పత్రిక రాస్తూ చెప్తున్నాడు, ఇదిగో చాలామంది మద్యంతో నిండిపోయి ఉన్నారు. అసలు ఈ మద్యంతో నిండిపోవడం అంటే ఏంటి? పూర్వకాలంలో మద్యము ఏ రీతిగా తయారు చేసుకునేవాళ్ళు? ద్రాక్ష రసంతోనే తయారు చేసుకునేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో ఎంత ఎక్కువగా త్రాగితే అంత మేము దేవునితో నిండిపోయి ఉంటాము, మాకు పూనకం వస్తుంది అనే సంస్కృతి అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. మీరు గమనిస్తే పూర్వం మనము విడిచి వచ్చిన విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, మన పూర్వీకులు కావచ్చు, మనం కావచ్చు, సమాజంలో కొన్ని పండుగలు లేవా చెప్పండి? ఒక పండుగ అయితే 3 రోజులు వస్తుంటుంది కొన్నిసార్లు వరుసగా. మొదటి రోజు చక్కగా స్వీట్లు చేసుకొని తినాలి, మరొక రోజు మొత్తం మాంసమే తినాలి, మరొక రోజు ముక్క ఉండాలి, పక్కన చుక్క ఉండాలి. ఇది పరిస్థితి. మందు లేనిదే పండగే లేదు అనే అభిప్రాయంలోకి వెళ్ళిపోయారు. అదే పనిగా మరికొన్ని దేవాలయాలుగా పిలువబడే ప్రాంతాలకు వెళ్ళి అక్కడే బాగా మద్యం స్వీకరించి అక్కడే తాగొచ్చేస్తుంటారు. ఏంటంటే ఇది ఇలానే చేయాలండి, అక్కడికి వెళ్తే ఇలానే చేయాలి, అక్కడికి వెళ్తే ఇలానే చేయాలి. అంటే ఎలాంటి అభిప్రాయం వెళ్ళిపోయిందంటే, ఎప్పుడైతే అది బాగా ఎక్కువగా స్వీకరిస్తారో తెలియకుండానే ఆ మత్తులోకి దిగినప్పుడు సాధారణ లోకం కనపడదు, మామూలు లోకం కనపడదు, ఎందులోనుకో నిండిపోయి
ఎప్పుడైతే వారి మనసంతా అలా మత్తులోకి వెళ్ళిపోయి ఉంటుందో ఒక అభిప్రాయంకి వచ్చేస్తారు, మాకు దేవుడు పూర్తిగా పట్టేశాడు అని. ఎఫెసీలో ఆ సమస్య ఉందేమో, నాకైతే అలానే కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 5:18 దినములు చెడ్డవి నాయన, మీరు సమయాన్ని అలా ఎప్పుడు దానికి అప్పచెప్పి మద్యంతో నిండుకొని అలా నిండిపోకండి. మనం అనుకోవచ్చు, నాకు మద్యం అంటే అలవాటు లేదండి, మేమెవరం తాగం మా ఇంట్లో. మద్యముతో మత్తులై ఉండడం ఒకటి, మరి ఒకటి వేరే అలవాట్లకు మత్తులైపోయి ఉండటం. ఉదయం లేచినప్పుడు నుండి సాయంత్రం నిద్రపోయేంత వరకు పేకాట ఆడేది ఒక రకమైనటువంటి అడిక్షన్. అది ఏం చేయరు, పక్కన ఈ సిగరెట్ పెట్టుకోవడము, అది తాగుతూ పేకాట ఆడుతుంటారు, అదొక ప్రాబ్లం. అదొక రకమైనటువంటి పూనకంతో నిండిపోయి ఉంటారు. ఇకపోతే ఇంకొక రకమైన మత్తు, ఇక్కడ మద్యం అని రాయబడింది. మద్యం అని రాయబడిన మనిషికి ఎక్కువగా తన మనస్సు దేని మీదకైతే వెళ్ళిపోతుంటుందో దేవునికి సంబంధించినది కాకుండా అలాంటి మత్తులో మాయలో ఉన్నట్లే, అలాంటి మత్తులో మాయలో ఉన్నట్లే. మరికొందరికి ఇంకొక బలహీనత, సినిమాలు చూస్తూనే ఉండాలి. ఈరోజు ఒక్కటన్నా చూడకపోతే నాకెందుకో నిద్ర పట్టదండి. ఇంకా వారి మత్తేంటి ఇప్పుడు, అవే చూడాలనేటువంటి ఆలోచన. మరికొందరికి మధ్యాహ్నము సీరియళ్ళు చూడాలి, సాయంత్రము చూడాలి. అవసరమైతే అది అయిపోయిన తర్వాత బైబిల్ చదువుకుందాంలే, లాస్ట్ ఒక్క సీన్ అది అయిపోయిన తర్వాత అది చూసుకొని ఫ్యామిలీ ప్రేయర్ కూర్చుందాంలే అనేవాళ్ళు ఉంటారు. ఏం చెప్తున్నానంటే ఎఫెసీ పత్రిక 5:18 దేవుడు ఆయనను గురించిన విషయాలు కాకుండా మిగతా ఏదైనా నిన్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటే నీవు దాని మత్తులో ఉన్నట్లే అది సెలవిస్తున్నాడు దేవుడు. అంటే మిగిలిన విషయాలు మాకు అవసరం లేదా? చదువుకుంటున్నావు, ఓకే చదువుకో, మంచిదే. ఉద్యోగం చేస్తున్నావు, మంచిదే, కుటుంబం జరగాలి కాబట్టి. ఇవి కాకుండా మిగిలినవి దేవుని కంటే ఎక్కువగా నీకు ప్రాధాన్యత చోటు చేసుకుంటుంటే నువ్వు ఆ మత్తులోకి పడిపోయిన వాడవే, దేవుని దృష్టిలో దోషిగా కనబడుతున్నావు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని ఎఫెసీ పెద్దలతో చెప్పాడు. రక్తం ఇచ్చి సంపాదించాడు కనుక రక్తం ఇప్పుడు ఏ రూపంలో తీసుకుంటున్నాం? ద్రాక్షరసంలో తీసుకుంటున్నాం. కాబట్టి ప్రభు యొక్క రక్తం ద్రాక్షరస రూపంలో నేను తీసుకుంటున్నాను కనుక ఎంత ద్రాక్షరసం తీసుకుంటే అంత నాకు ప్రభు పట్టేస్తాడు, అంత నాకు ఆత్మ నిండిపోతుంది అనే అభిప్రాయంలోకి వెళ్ళిపోయారేమో. అందుకే ప్రత్యేకంగా ఇదిగో దొరికింది ఛాన్స్ అని మీరు ఆ విధంగా ద్రాక్షరసాన్ని మద్యంగా మార్చుకొని తీసుకుని స్వీకరిస్తున్నారేమో. నో నో నో, మీరు దేనితో నింపబడాలంటే దేవుని ఆత్మతో నింపబడాలి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇంతవరకు. కొందరికేమో ఏదో ఒక బలహీనత, మద్యమే కాకుండా మరొక బలహీనత ఏదో ఉంది, అది మన మనస్సాక్షికి తెలుసు, మన మనసులకు తెలుసు. ఇంకొందరికి ఏమి ఇలాంటివి ఉండవు, టీవీ సీరియళ్ళు కానీ సినిమాలు కానీ తాగుడు కానీ ఇలాంటి ఏ అలవాట్లు ఉండవు. కానీ ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఎక్కువగా ఫోన్లలో మాట్లాడాలి. ఆ అక్కకు చేయాలి, ఈ వదినకు చేయాలి, ఆ అన్నకు చేయాలి, మా బంధువుల ఇంట్లో ఏమైంది, అదేమైంది, ఇదేమైంది. మనము టెలిఫోన్లో మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నంత సమయము మనం బైబిల్తో టైం స్పెండ్ చేసినటువంటి సమయాన్ని రెండింటినీ ఒక వారం 10 రోజులు క్యాలెండర్లో మెయింటైన్ చేసి చూడండి. ఎక్కువ టైం మనం మొబైల్తో టైం స్పెండ్ చేస్తున్నామా, దీంతో స్పెండ్ చేస్తున్నాం? నువ్వు దానికి అడిక్ట్ అయిపోయావు. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి హైదరాబాద్లో, దేశవ్యాప్తంగా ఉన్న రీహాబిలిటేషన్ సెంటర్స్. ఎవరైనా ఒక దానికి ఎక్కువగా అడిక్ట్ అయిపోయారు అనుకోండి, దాన్ని డిటాక్సిఫై చేయడానికి చాలా కష్టపడుతుంటారు. దాన్ని డిటాక్సిఫై చేయడానికి, ఇంటాక్సిఫై అయిపోయి దాన్ని డిటాక్స్ చేయడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఆ ఆశ్రమాలకి ఈ ఆశ్రమాలకు, అక్కడ ఉన్నంత వరకు బాగుంటాడు, బయటికి రాగానే మళ్ళీ మొదటికి వచ్చింది స్టోరీ. సో ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉండవచ్చేమో. దేవుడు అంటున్నాడు, ఓ క్రైస్తవుడా, ఈరోజు నువ్వు దేనితో మత్తునిగా ఉన్నావు? చెక్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని ఒకసారి పరిశీలించుకో. దేవుని ఆత్మ తన స్వాధీనంలోకి నేను తీసుకోవాలి, కానీ నువ్వు
దేవునికి సంబంధించినవి కాకుండా మిగిలిన వాటి చేత నడిపించబడుతుంటాయి. అని చెప్పారు బ్రదర్. మాకు అట్లా ఫోన్లు చేసే అలవాటు కూడా లేదు, కానీ ఫోన్ మాత్రం మా చేతిలో ఉంటుంది. ఏముంటుంది, ఇంకా తిప్పుతూనే పోతాడు. ఇన్స్టాగ్రామ్ రీలు, ఫేస్బుక్ రీలు, లేకపోతే ఇంకొక రీలు పోతూనే ఉంటుంది, వీడియోల వైపు వీడియోలు అయిపోయాయి. అది ఒకసారి చెక్ చేసుకోవాలి, నేను ఎంత సమయం దీనికి వరకు కేటాయిస్తున్నాను. ఎక్కువ సమయం దేవునికి సంబంధించినది కాకుండా వేరే దానివల్ల ఒకవేళ మనం లాగివేయబడుతుంటే అది నీ ఆత్మను వశపరుచుకుంది, నీ ప్రవర్తనను వశపరుచుకుంది, నీ మనసును లాగేసుకుంది, నీ శరీరాన్ని లోపరుచుకుంది. అది నీ శరీరం, నీ మనసు, నీ ఆత్మ పూర్తిగా దానికి లోపరచబడి దాని అధికారం కిందికి నువ్వు వెళ్ళిపోయావు. బైబిల్ సెలవిస్తుంది, నువ్వు ఇలాంటి వాటిలో ఒకవేళ బందీగా ఉంటే, అలాంటి వాటికి నువ్వు ఖైదీగా మారిపోయి ఉంటే, వాటి చేత నువ్వు బంధింపబడిన స్థితిలో, సంకెళ్ళు వేయబడిన స్థితిలో ఉంటే, ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు మార్చుకోవాలని చెబుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, మద్యంతో మత్తులై ఉండకండి. దేని చేత నువ్వు మత్తునుగా ఉన్నావు? జ్ఞానులు ఈ విషయాలు ఆలోచిస్తారట, అజ్ఞానులు ఈ విషయాలు ఆలోచించరు. అందుకే ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో ప్రభువునందు ఆ వ్యక్తి నూతన సృష్టి, నీలో ఉన్న ప్రాచీన స్వభావం వెళ్ళిపోయి నవీన స్వభావం నీలోకి వస్తుంది. క్రొత్తగా జన్మించినప్పుడు జరిగేది అదే. క్రొత్తగా జన్మించినప్పుడు నేను చాలా విషయాలు కుటుంబాల నుండి నేర్చుకుంటుంటాను. కుటుంబాలు, మాకు ఒక కుటుంబం, మీకు ఒక కుటుంబాలు, ఇవన్నీ ఉన్నాయి. పిల్లలు మరియు ఇంట్లో ఉన్న తల్లి, కుటుంబ సభ్యులు ప్రవర్తించే తీరు నేను గమనించినది. మీకు కూడా అలాంటివి జరిగిండవచ్చేమో నాకు తెలియదు. ఇంట్లో తండ్రి లేదా భర్త ఉన్నారనుకోండి, ఇంట్లో భార్య బిడ్డలు, ప్రత్యేకంగా పిల్లలు ఎంతో క్రమంగా నాన్నున్నాడు అల్లరి చేయకూడదు, నాన్నున్నాడు గట్టి కేకలేయకూడదు, ఏమి నాన్నున్నాడు మనము జాగ్రత్తగా ఉండాలి అని తల్లి లోపల నుంచి కొన్ని విషయాలు. ఎప్పుడైతే నాన్న ఇంట్లో నుంచి డోర్ తీసి బయటికి పోయి ఉంటాడో జీవితం అంతా ఇంట్లో పిల్లి వచ్చా ఎలుక భద్రం అన్నట్లే ఉంటుంది. పిల్లి వచ్చా ఎలుక భద్రం అంటే ఏంటి? ఎలుకలు ఇల్లంతా తిరుగుతున్నాయట, ఇష్టం వచ్చినట్లు ఇంటినంతా పాడు చేస్తుంటే ఎక్కడి నుంచో మియా అనే సౌండ్ వచ్చింది. రాగానే ఈ ఎలుకలన్నీ ఆ పిల్లి వచ్చిందని ఎక్కడెక్కడ గప్చు పోయి ఆ సందుల్లో, ఆ హోల్స్లో అంతా ఎక్కడెక్కడ దాంకొని ఉండటం. కుటుంబాల్లో కూడా ఇంట్లో పురుషుడు లేకపోతే ఇంట్లో వాళ్ళ ప్రవర్తన తీరలా కనబడుతూ ఉంటుంది. ఇల్లు మీరు గమనించండి, ఇల్లు, ఆ ఇంటిలో తండ్రి, ఆ తండ్రి తర్వాత పిల్లలు, ఇల్లు తండ్రి పిల్లలు కాంబినేషన్. ఇంటిలో తండ్రి ఉంటే ఆ ఇల్లు ఎంతో భయము భక్తితో నానున్నాడు జాగ్రత్తగా ఉండాలి, అల్లరి చేయకూడదు, కేకలేయకూడదు, తేడా వస్తే బెల్ట్ దెబ్బలు పడతాయి, ఈ భయంతో నడుస్తుంటుంది ఇల్లు. ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయి ఉంటాడో, ఉద్యోగం మీదనో లేకపోతే మార్కెట్కి వెళ్ళడమో షాప్కి వెళ్ళడమో అయిపోతే, నాన్న వెళ్ళిపోయాడు కొద్దిసేపు టీవీ చూద్దామని చెప్పేసి రిమోట్ వచ్చింటుంది చేతిలోకి. ఇలాంటివన్నీ జరిగి అది కూడా ఎంత జాగ్రత్త పడతారంటే తలుపేసి బోల్టేసి చేస్తుంటారు లోపల. ఎందుకు తలుపేసి బోల్టేసి అవన్నీ చేస్తుంటారు? డాడీ రాగానే బయట మోటార్ బైక్ సౌండ్ వస్తుంది. ఎప్పుడైతే మోటార్ బైక్ సౌండ్ వస్తుందో వీళ్ళకి బాగా తెలుసు, ఇంట్లో ఒకవేళ ఎదిగిన కుమారులు ఉంటే అంటే బైక్ కార్ నడపగలిగే స్థాయిలో ఉన్న కుమారులు ఉంటే, డాడీ అయితే కార్ ఎలా నడుపుతాడు, అన్న అయితే కార్ ఎలా నడుపుతాడు, మోటార్ బైక్ ఎలా నడుపుతాడు, ఆ శబ్దాలు గుర్తుంటాయి వీళ్ళకి. మగబిడ్డ వచ్చి ఇంట్లో కుమారుడు నడిపించి బైక్ ఆపే స్టైల్ వేరుంటుంది, డాడీ వచ్చి బండి ఆపే స్టైల్ వేరుంటుంది. ఆ శబ్దాన్ని బట్టే గుర్తుపట్టి నాన్నొచ్చాడని ఎంత బుద్ధిమంతులుగా అప్పటిగా టీవీ ఆపేసి అన్నీ ఆపేసుకొని అదరు ఆ సోఫాలో కూర్చొని జాగ్రత్తగా ఉంటారు. అసలు బోల్ట్ ఎందుకు వేసి ఉంటారు? ఆయన వచ్చి తలుపు కొట్టగానే లోపల వీళ్ళు అడగాలి, ఎవరక్కడ అని అడగాలి. అప్పుడు నేనే తలుపుది, లేకపోతే నేనే బిడ్డ తలుపుది అనేసరికి ఆ స్వరానికి వీళ్ళ నాన్న వచ్చాడు అన్నీ ఆఫ్ చేయండి జాగ్రత్త అని అందరు ఏమి తెలియనట్లు నేను చక్కగా హ్యాపీగా కూర్చోబెట్టారు. ఉంటారు. ఇంట్లోకి నేను అడుగు పెట్టగానే అబ్బా ఏంటబ్బా పరిస్థితి, అదా ఎంత బుద్ధిమంతులుగా ఉన్నారని 1-2 నిమిషాలు ఎదురు చూడగానే వీళ్ళు ఒకరినొకరు చూసుకుంటారు అనమాట. వీళ్ళు ఒకరొకరు చూసుకొని నవ్వుకుండే ఆ దొరికాం దొంగలం మా నాన్నకు అర్థమైపోయిన పరిస్థితి అన్నట్లుంటాయి వాతావరణం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు, ఇల్లు
తండ్రి ఉంటే భయము భక్తి ఉంటుందా ఉండదా? అది మా ఇంట్లో జరుగుతుందా, మీ ఇంట్లో కూడా జరుగుతుందా? అందరి ఇంట్లో జరుగుతుంది. ఇది మనకు అర్థమైతే బాప్తీసం తీసుకున్నప్పుడు మన దేహం అనే ఈ శరీరం దేవుని యొక్క ఆలయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 ప్రకారంగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 ప్రకారంగా మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? చాలు సిస్టర్. దేవుని ఆలయం మనమేట, మనమే ఆయన ఇల్లట. దేవుడు మనలో ఉన్నప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత నాలో దేవుడు ఉన్నాడు అన్న భయము భక్తి మనకుంటే మనము ఏ రీతిగా నడుచుకుంటాం? ప్రభువా, నా మీద అధికారం నీదే తండ్రి. ఇంట్లో డాడీ ఉంటే ఎందుకంత భయము కుటుంబం అంతటికి? ఎందుకంటే ఇల్లంతా ఆయన చొప్పు చేతుల మీద నడుస్తుంటుంది. ఏమైనా తేడా వస్తే గద్దించడం ఆయన అధికారం, ఏమైనా పొరపాటు జరిగితే సరిచేయడం ఆయన అధికారం. తాత్కాలికంగా ఉండే ఇంట్లో ఉన్న భౌతిక సంబంధమైన తండ్రికే మనం ఇంత భయపడి జాగ్రత్తగా ఉంటున్నప్పుడు, ఆత్మలకు తండ్రి శాశ్వతమైన దేవుడు కదా. ఆత్మలకు తండ్రి అంటున్నాడు, మీ దేహం నా ఇల్లు, అందులో నేనున్నాను అని నువ్వు మర్చిపోయి నీకు ఇష్టమైనట్లుగా నిన్ను నీ స్వాధీనంలోకి తీసుకుంటే అప్పుడు నేను నీ సమస్తాన్ని నా స్వాధీనంలో తీసుకుంటానంటాడు. చాలా సందర్భాల్లో చూసాం. రాజులు మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో ఒక సంఘటన. మీరు కూడా ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. నన్నైతే ఎంతో ప్రభావితం చేసినటువంటి మాట ఇది. పైకి అలా తీసి పడేసేటువంటి మాటలు కావు ఇవి. రాజులు మొదటి గ్రంథము 13వ అధ్యాయం. మనము ఎవరితోనో మాట్లాడి కొన్ని సమస్యలు చెప్పుకునేటప్పుడు, నా కంటిలో సమస్య ఉందండి, నా గుండెలో హోల్ ఉందట, నా గుండె, నా చెయ్యి, నా కాలు, నా కన్ను, ఇలాంటివి చెప్పుకుంటుంటాం. చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ దీనికి మించినది ఒకటి ఉంది. అసలు ఇవి మనవి కానే కావు, ఇవి దేవునివి. ఆ క్లారిటీ మనకు రావాలి. చూద్దాం. అది రాజులు మొదటి గ్రంథము 13వ అధ్యాయం. మొదటి నుంచి కొన్ని మాటలు ఎక్కువ ఉంది కనుక నేను చదువుతాను, దయచేసి చూడండి. అంతట దైవజనుడైన యొక్కడు యెహోవా చేత సెలవునుంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకై యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా, యెరోబాము అంటే ఇశ్రాయేలుకు రాజు. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠంనకు ఈ మాట ప్రకటన చేశాను. యెరోబాము అనే రాజు వద్దకు ఒక దైవజనుడు వెళ్ళాడు, ఒక పాస్టర్ గారు అనుకుందాం మన భాషలో. అప్పుడు ఆ దైవజనుడు యెరోబాముతో అక్కడ ఉన్న బలిపీఠంతో ఈ మాటలు చెప్తున్నాడు. బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. ఇప్పుడు రాజుగారికి కోపం వచ్చింది. నేను కట్టిన బలిపీఠం, దీని గురించి ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడే ఈ దైవజనుడు అని 4వ వచనంలో, ఇదిగో ఆ దైవజనుని పట్టుకోండి అని బేతేలు నందున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా, అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయాను. ఏం జరిగింది ఇక్కడ? అతన్ని పట్టుకోండి అని చెప్పేసి, అది కూడా అతను కూడా కాదు, ఏమన్నాడు అక్కడ, వాణిని పట్టుకొనుడి అని ఒక రాజుల చెయ్యి ఎత్తాడు. ఒక రాజుల చెయ్యి ఎత్తగానే ఆ చెయ్యి అలానే ఎండిపోయింది. సాధారణంగా మన దేహంలో అవయవాలు ఇలా దించలేకపోవడం, బెండ్ చేయలేకపోవడం ఎప్పుడు సంభవిస్తుంది చెప్పండి? మనిషి ప్రాణం పోయిన తర్వాత అది కర్రలాగా నీలుక్కుపోయినప్పుడే అది అవుతుంది. అంటే
దేవుడు ఎంత వేగంగా పనిచేశాడు ఈ రాజు విషయంలో. భూమి మీద నోరు తెరిచి ఒక మాట అన్నాడు, వారిని పట్టుకోవడం ఎలా చెయ్యి ఎత్తాడు, ఎత్తిన చెయ్యి మళ్ళీ దిగలేదు కిందికి. అంత ఉన్న పాటున చెయ్యి ఎండిపోయింది. ఇప్పుడు మన దేహంలో ఉన్న ఈ అవయవాలు మనము చెప్పినట్లు విన్నాయా, దేవుడు చెప్పినట్లు విన్నాయా? అంటే శృతి మించితే, హద్దు మీరితే ఈ అవయవాలు మన మాట వినవు, దేవుని మాట వింటాయి. దేవుని మాట వింటాయి. నా చెయ్యిలే, నా కాళ్ళే, నేను ఎవరి మీదనైనా ఎత్తుతాను అంటే చెల్లదు. అక్కడ నువ్వు చెయ్యి ఎత్తావు, రేపొద్దున కాలు ఎత్తుతావేమో. బుద్ధి రావడానికి దేవుడు ఆ రోజు ఆ రాజుకు నేర్పించాడు. ఆ తర్వాత మొరపెడతాడు, నేను తప్పు చేశాను, నా చెయ్యి మళ్ళీ బాగయ్యేట్టుగా ప్రార్థన చేయంటే మళ్ళీ అదే దైవజనుడు ప్రార్థన చేయగా ఆ చెయ్యి మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చేస్తుంది. అందుకే చెప్తున్నాను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 ఉన్న మాట, ఇది మన దేవునిది. మనది అని అనుకున్నామంటే మనం పొరపాటు పడుతున్న వాళ్ళు. మన దేవునిది కనుక దేవుని అధికారానికి దీన్ని అప్పచెప్పేసేయాలి. అదే చెప్తున్నాడు, మీరు మద్యముతో మత్తులై ఉన్నారు, అలా ఉండకండి. దేనితో మత్తులై ఉన్నారు ఆలోచించండి. మీరు ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఇదే పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, 6:19. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి నివసిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావటం జరుగుతుందో, ప్రవేశించడం వేరు, ఆత్మతో నిండుకొని ఉండటం వేరు. మొదట ప్రవేశం, తర్వాత నిండుకొని ఉండటం. 2వ పత్రిక 6వ అధ్యాయం, 2వ పత్రిక 6. ఆత్మపూర్ణులై ఉండటం అంటే ఏమిటి, వారు ఎలా ప్రవర్తిస్తారు, వారి నడవడికి ఎలా ఉంటుంది అనే విషయాలు నేర్చుకుంటున్నాం ఈరోజు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. వీఆర్ హిస్ ప్రాపర్టీ. అంతేకాకుండా దీనికి సంబంధించి మరో వచనం కూడా చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8, 9వ వచనం చూద్దాం. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఆత్మ స్వభావంగా ఉంటామట. ఆ ఆత్మ మనలో నివసించినప్పుడు శరీరానికి సంబంధించి, లోకానికి సంబంధించి, దేవునికి వ్యతిరేకమైనది పలానాది చేద్దామని ప్రేరేపించిన ప్రతిసారి ఆత్మ స్వభావం కలిగిన వారు దాన్ని అడ్డుకుంటారట. నేను ఆత్మస్వరూపిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. శరీరపరమైన ఆలోచనలు నాకు కలిగినప్పుడు వాటిని వెంటనే అరికట్టేసి వాటిని ఆపుకోవాలని, ఆ రీతిగా నడుచుకోవడానికి నా మనసును సిద్ధపరచుకుంటానని మాట్లాడతారట. ఎవరైతే ఆత్మానుసారులుగా ఉండరో శరీరము ప్రేరేపించిన ప్రతిదానికి మనం బానిసలమైపోతాం. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ అవే. బైబిలే కదా, తర్వాత చదువుదాం. కుటుంబ ప్రార్థనే కదా, రేపు చేసుకుందాం. లేకపోతే బాప్తిస్మే కదా, మరొక రోజు తీసుకుందాం. ఇంకా చాలా సమయం ఉంది. అలా ఎన్నో విషయాల్లో మనం పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతుండొచ్చు. దేవునికి మన జీవితాలను సంపూర్ణంగా సమర్పించే విషయంలో ఒక తప్పే కదా. ఎలాగూ మన దేవుడు కరుణా కటాక్షములు కలిగిన దేవుడు, క్షమించే మనసు కలిగిన దేవుడు. కాబట్టి తప్పు చేసేసి క్షమించమని అడుగుదాంలే, అలాంటి ఎక్స్క్యూజెస్ తీసుకుంటూ పోవచ్చు మన లైఫ్. నో, మన దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడుగా ఉన్నాడో మనం అలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలంటే. దేవుడు నివసించే ఆత్మ కలిగిన వారు ఆ ఆత్మతో నిండుకొని ఉండటం గురించి నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేను.
బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని ఆత్మ నీలోనికి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత ఆ ఆత్మ చేత నిండుకొని ఉండాలి. నిండుకోవడం అంటే కొంచెంగా ఉందనుకోండి, అంత ఈజీగా మత్తు ఎక్కదు. నిజమేనా? మాకు తెలియదండి, మీకు అనుభవం ఉంటే చెప్పండి అని అడగండి. నాకు అనుభవం లేదు. ఓకే, నేనేం చెప్తున్నానంటే, ఒక మనిషి దాని స్వాధీనంలోకి వెళ్ళిపోవాలంటే మనస, వాచ, క్రియ ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటాడు. ఇంట్లో యవ్వన బిడ్డలు అప్పుడప్పుడు రోజు ఆనందంగా తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేసేవాళ్ళు ఒకరోజు ఉన్నట్లుండి తలుపు వేసుకున్నారు, ఎవరితో మాట్లాడట్లేదు, దిగులుగా అలా ప్రారంభమైంది వారి జీవితం. తర్వాత ఎక్కువగా లోపల ఏదో ఫోన్లో మాట్లాడుతున్నట్లు శబ్దాలు వస్తున్నాయి, ఇంట్లో ఎవరితో మాట్లాడట్లేదు. అలా నెల గడిచింది, 2 నెలలు గడిచింది, 3 నెలలు గడిచింది. ఎక్కువ అలా జరిగిపోయింది. ఇంట్లో పేరెంట్స్కి ఏం డౌట్ వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఎవరి మాయలోనో పడిపోయారు, వారి మాయలో నిండిపోయారు. అందుకే ఇప్పుడు మాకు అవసరం లేదు, మేమంత కనపడట్లేదేమో. అలా నిండిపోవడం గురించి మాట్లాడుతున్నాను. చూసారా? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో బాప్తిస్మము తీసుకున్న తర్వాత, ప్రభు ఆత్మ నీలోనికి వచ్చిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రభు ఆత్మ నీలోనికి వచ్చిన తర్వాత ఆ ఆత్మ చేత నువ్వు నిండిపోయి ఉండాలి. ఆ నిండిపోయి ఉండదాని గురించి వివరించడానికి ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వస్తున్నాను. ఇవన్నీ అర్థం చేసుకోగలిగితే మనం ఏ జాబితాలోకి వస్తాము? వివేకుల జాబితాలోను, జ్ఞానుల జాబితాలోకి వస్తాం. చూద్దాం ఇప్పుడు నిండుకున్న వారు ఎలా ప్రవర్తిస్తారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనంలో, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, చాలు సిస్టర్, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, పూర్తిగా నిండుకున్నవారు వేరే వేరు భాషలతో వారు మాట్లాడుతున్నా వినేవాళ్ళకి అర్థమవుతుంది. అరే వీరేంటి మా భాష మాట్లాడుతున్నారు, మేము గ్రీకులం కదా, మాకు గ్రీక్ అర్థమవుతుంది ఏంటి, మేము కురేనీయులం కదా, మాకు కురేనీయుల భాష అర్థమవుతుంది ఏంటి. తర్వాత రెండోది 4వ అధ్యాయానికి వద్దాం. అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 8, పేతురు దేనితో నిండిన వాడై, దురాత్మతో కాదు, పరిశుద్ధాత్మతో నిండిన వాడై. నిండిన అనే పదం ముందు చూసారా? పరిశుద్ధాత్మతో నిండిన వాడై. ఇట్లా నేను ఏమేమి మాటలు మాట్లాడుతున్నాడు పేతురు గారు అక్కడ 8వ వచనంలో? ప్రజల అధికారులారా, పెద్దలారా. ఇది గౌరవప్రదంగా ఉందా, అగౌరవంగా ఉందా? ఈ పదాలు ఎప్పుడు మాట్లాడుతున్నారు పేతురు గారు ఆ గౌరవపదమైన మాటలు? పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఒకరిని సంబోధించేటప్పుడు ఏ విధంగా సంబోధిస్తున్నాడు చూడండి. ప్రజల అధికారులారా అంటే పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ కూర్చొని ఉన్నారు అక్కడ, హై ర్యాంక్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూర్చొని ఉంటే, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు క్రమం తప్పి మాట్లాడట్లేదు. ప్రజల అధికారులారా, పెద్దలారా అని సంబోధిస్తూ గౌరవప్రదంగా మాట్లాడుతున్నాడు. అలానే పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు ఎలా ప్రవర్తిస్తారో మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. 31వ వచనం చూద్దాం. 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారి కూడు ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. పరిశుద్ధాత్మతో నిండిన వారు దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారట. మనకు సమాజంలో పరిశుద్ధాత్మ కాకుండా దురాత్మ పట్టిన వాళ్ళు అర్థం కాని భాషలు మాట్లాడుతుంటారు. దేవుని ఆత్మ పట్టినవారు లేదా దేవుని ఆత్మతో పట్టినవారు అన్నారు, దేవుని ఆత్మతో నిండిన వారు అందరికీ అర్థమయ్యే విధంగా గౌరవపదంగా ఏ విధంగా ఒకరినొకరు సన్మానించాలో ఆ విధమైన పదజాలం కనపడుతోంది. ప్రజల అధికారులారా, పెద్దలారా. అంతేకాకుండా ధైర్యంగా దేవుని వాక్యాన్ని అందరికీ ప్రకటించుతున్నారట.
ఎంత బాగుంది చూడండి ఈ మాటలు. తర్వాత 6వ అధ్యాయం. అంటే మీకు ఎందుకు ఇన్ని ఆధారాలు చూపిస్తున్నానంటే, మన సమాజం ఆత్మతో నిండాము అనే పేరు చెప్పి ఎలా అంటే అలా ప్రవర్తించడం మొదలుపెట్టేసింది. నిండుకొని ఉండటం అంటే కొందరు వేరు వేరు అలవాట్లకు నిండుకొని పోయారు. ఎలాగైతే నీ మనసు, నీ దేహం, నీ ఆత్మ సంపూర్ణంగా దానిలో లీనమైపోయి ఉంటుందో, దేవుని ఆత్మతో నిండిన వారు ఎప్పుడు కూడా తప్పు చేయకుండా జాగ్రత్త పడతారు. దాని గురించి మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని ఎన్ని చోట్ల రాయబడింది చూడండి. మనకి ఇప్పుడు మేము ఆత్మతో నింపబడ్డామండి, అందుకే మాకు భాషలు వచ్చేస్తుంటాయి. నో, తప్పు. బైబిల్ అని దానికి సమర్థించట్లేదు. ఆత్మతో నిండుకున్న వారు చక్కగా వాక్యాన్ని బోధిస్తున్నారు, గౌరవప్రదంగా మాట్లాడుతున్నారు, అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోనుడి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. 9వ అధ్యాయం. ఇది ఇంకా గొప్ప విషయం. అంటే అన్నీ గొప్ప విషయాలే, మనకు కనువిప్పు కలగాలి వాక్యమును చదివేటప్పుడు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనం. 9వ అధ్యాయం అంటేనే దమస్కు ప్రాంతానికి హింసించడానికి వెళ్తున్నారు సౌలు గారు. అప్పటికి ఇంకా పౌలుగా మారలేదు. సంఘాన్ని హింసించుచున్న దశలో దమస్కు ప్రాంతానికి పోతుంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచుంటివి అని దేవుడు సౌలు గారితో మాట్లాడినప్పుడు కొద్ది రోజులు కళ్ళు కనపడవు. అప్పుడు అననీయ అను ఒక శిష్యుడిని దేవుడు పంపిస్తాడు. పలానా ఇంట్లో పలానా చోట సౌలు అనే వ్యక్తి ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలి అననీయ అన్నప్పుడు, అననీయ గారు వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నారో చూద్దాం. 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. దేనితో నింపబడినట్లు? ఇప్పుడు నేను అడుగుతాను, పౌలు గారికి పరిశుద్ధాత్మ వరము ఉందంటారా లేదంటారా? పరిశుద్ధాత్మ అనే వరం ఉంది కనుక పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ఎన్ని పత్రికలు రాశాడండి, ఎన్ని పత్రికలు! రోమా పత్రిక, కొరింథీయులకు 2 పత్రికలు, గలతీయులకు పత్రిక, ఎఫెసీయులకు పత్రిక, ఫిలిప్పీయులకు పత్రిక, కొలస్సీ పత్రిక, తెస్సలోనికయులకు, ఇంకా చెప్పుకుంటూ పోతే తిమోతి గారికి, తీతు గారికి, ఫిలెమోను గారికి, హెబ్రీయులకు అన్ని పత్రికలు రాశారు పౌలు గారు. పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు ఇలా రాస్తారు, ఇలా బోధిస్తారు, ఉపదేశిస్తారు. ఒకవేళ నిజంగానే పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు తెలుగు రాదు, హెబ్రీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఏదో ఇంకో భాష వచ్చిందనుకోండి, ఇప్పుడు దానివలన మనకు మేలు జరిగేదా, కీడు జరిగేదా? మీరు ఆలోచించండి. ఒకవేళ పరిశుద్ధాత్మ నిండుకొని పౌలు గారు ఈ భాషలు రాయకుండా వేరే భాష, అర్థం కాని భాష రాసింటే పత్రికలు మనం ఏం చదువుకునేవాళ్ళం? అన్నీ బెబ్బెలే, అన్నీ శబరబబ్బలే. ప్రియులారా, దేవుని ఆత్మను మనము అవమానపరచకూడదు, దేవుని ఆత్మను మనము ఇబ్బంది పెట్టకూడదు. ఇంకా చూద్దాం 11వ అధ్యాయం. ఇక్కడ మరొక వ్యక్తి, దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తులు ప్రవర్తించే తీరు, తమ జీవితాలను జాగ్రత్తపరుచుకుంటూ ఇతరుల జీవితాలను జాగ్రత్తపరిచే మనసుతో వారు ఉంటారు. చూద్దాం. అది అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం. ఇది కూడా ఎక్కువగా ఉంది. 19వ వచనం నుండి నేను చదువుతాను, చూడండి. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యం బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకయ ప్రదేశంలో వరకు సంచరించిరి. కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. ఎవరిని పంపించారు? బర్నబా గారిని పంపించారు.
ఎందుకు బర్నబా గారిని పంపించారు చూద్దాం. అక్కడ అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాను. బర్నబా గారు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఎంత గొప్పగా వ్రాయబడింది చూడండి బర్నబా గారి గురించి. ఇలా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారు తమ జీవితాలను తాము జాగ్రత్తపరచుకుంటూ ఇతరులను జాగ్రత్తపరిచే పనిలో ఉంటారట. ఇతరుల చేత హేళనగా పిలువబడే స్థితికి వారి జీవితాలను తెచ్చుకోరు. ప్రియులారా, ఇక సమయం అయిపోయింది, నేను ముగించాలి. ముగించే ముందు ఒక 4 వచనాలు మీకు చూపిస్తాను. దీని గురించి మీరు ఆలోచించండి. 6వ అధ్యాయము రోమపత్రిక. క్రైస్తవుని యొక్క జీవితం దేనికి సమర్పించుకొని ఉండాలి, ఏ అధికారం కిందికి వచ్చేయాలని దాని గురించి రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 13 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. శరీరం గురించి చెబుతున్నాడు. మన శరీరము వేటి చేత నడిపించబడుతుంటుంది. ఒకటి మనస్సు, రెండవది లోపల ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది అనుకో ఇంకా మనసుకు శరీరానికి ఏ సంబంధం ఉండదు. ఈ శరీర కోరికలను అనుసరించి మన మనసును ప్రేరేపించగానే ఆత్మ పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది శరీర కోరికలు తీర్చడానికి. ఈ మూడింటి కాంబినేషన్లో నడుస్తుంటుంది మన జీవిత ప్రయాణం. ఒకటి శరీరం, 2 మనస్సు, 3 ఆత్మ. శరీరం గురించి చెప్తున్నాడు ఇక్కడ నాయన. మీ అవయవాలు 13వ వచనం, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకండి. అయితే అలాంటి విషయాల్లో మీరు మృతులు అనుకొని మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. దీని విషయమే 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా చెప్తుంటాడు. రోమపత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. శరీరమును దేవునికి సమర్పించుకొనండి. అది ఆయన ఇల్లు కదా, ఆయన చిత్తానుసారముగా దానిని నడిపించుకోండి. ఇప్పుడు శరీరం అయిపోయిందిగా, మనసు దగ్గరికి వద్దాం. మనసు గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2. మనము పాపం చేయకుండా ఉండాలంటే వేటిని జాగ్రత్తపరచుకోవాలి? ఒకటి శరీరం, మరొకటి మనస్సు, ఆత్మ. ఈ మూడింటిని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందులో మొదటి చూసాం, మన అవయవములు శరీరాలు దేవునికి సమర్పించుకొని జీవించండి అని వాక్యమే సెలవిస్తుంది. ఇప్పుడు 2వ దగ్గరికి వచ్చాం, మనస్సు, మన మైండ్. వేర్ ఇస్ యువర్ మైండ్? బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్ లాగా ఉన్నావా? 1:30 దాటింది ఇంకా వదలట్లేదు అని అనుకుంటున్నారా? మీరు మర్చిపోయారు. నాకు 1:45 తర్వాత ఇచ్చారు మీరు, కాబట్టి నాకు సంబంధం లేదు. ఆల్ రైట్. 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మనస్సు ఎవరి మనస్సులా ఉండాలట? యేసు ప్రభువుకున్న మనస్సు లాంటి మన మనస్సు కలిగి ఉండాలట. ప్రభువుకున్నటువంటి మనస్సు లాంటి మనస్సులోనికి మనల్ని మనం మార్చుకోవాలట. సో వి లెర్న్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ మినిట్స్. ఏమిటా 2? రోమపత్రిక 6:13, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా వాటికి అప్పచెప్పకండి, నీతి సాధనములుగా దేవునికి అప్పచెప్పండి. మీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించండి. శరీరం గురించి దేవునికి అప్పచెప్పండి అని చెప్పాడు. మరి మనసు పరిస్థితి ఏంటి ప్రభు అంటే, ఇదిగో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కూడా అలాంటి మనసులోకి వచ్చేసేయండి. కొట్లాడా? లేదు. ఎవరి మీద దుర్భాషలాడా? లేదు. ఎవరైనా దూషించాడా? లేదు. ఎవరి మీదనైనా అన్యాయంగా ప్రవర్తించాడా? లేదు. ఆ మనస్సు చూడండి. మనస్సు అయిపోయిన తర్వాత ఇక మిగిలినది
యువర్ స్పిరిట్, యువర్ సోల్. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. దేవుని దృష్టిలో మనం నిర్దోషి అని అనిపించుకోవాలంటే ఈ మూడింటిని జాగ్రత్త పరచుకోవాలి: మనస్సు, శరీరం, ఆత్మ. ఆత్మ గురించి దేవుడు ఏం రాస్తున్నాడో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా. దేవుడు మిమ్మును పరిశుద్ధపరచాలి, మనంతట మనం పరిశుద్ధపరచుకోలేం. తర్వాత మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మీ ఆత్మ ప్రభువు రాకడ సమయానికి ఇదిగో నిందారహితముగా ఉండే విధంగా మన ఆత్మలను ఆయనకు సమర్పించుకోవాలట. ప్రియులారా, ఈరోజు సందేశం ఇంకొక మాట కూడా చూడండి, దీన్ని స్ట్రెంగ్తెన్ చేసేటువంటి, బలపరిచే మరొక మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:19. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:19. కాబట్టి అందరు తీసారా? పేజ్ నెంబర్ 216. చదవండి సిస్టర్. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్నవారు. ఎంత బాగుంది చూడండి. శరీరం ఎలా నడుచుకోవాలి అంటే మనము రోమాపత్రిక 6:13, 12:1 చూడాలి. మనసు ఏ విధంగా నడుచుకోవాలి? ఫిలిప్పీ పత్రిక 2:5 వచనం. ఆత్మ ఏ విధంగా నడుచుకోవాలి? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:20-23 మరియు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:19. ఈరోజు మందిరానికి వెళ్ళి నేను చాలా విషయాలు నేర్చుకున్నానండి అని మీరు ఇంకొకటి చెప్పాలి. అవునండి, మన శరీరం, ఈ జీవం భూమి మీద ఎలా నడుస్తుందంటే, ఒకటి శరీరం, దాని లోపల ఉన్న మనస్సు, దాన్ని నడిపిస్తున్న ఆత్మ. ఈ మూడు ఎవరి అధికారానికి అప్పచెప్పాలి? ఆయనతో నింపబడిన విధంగా మనం ఉండాలి. ఇన్ని రోజులు మనము వీటన్నిటిని దేనితో నింపేసుకున్నాం? వేటితో నింపేసుకున్నాం. శరీరం చూడాలనుకుంది, చూసింది. మనస్సు ఆశించింది, నీ శరీరాన్ని తీసుకెళ్ళింది. ఈ రెండు ఏకం అవగానే నీ ఆత్మను ప్రభావితం చేసి నిన్ను పాపంలోకి తీసుకెళ్తాం. నో, వాటితో మత్తులై ఉండక ఇదిగో ఆత్మ చేత మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. అది ఎఫెసీ పత్రిక 5:18. ఎప్పుడైతే నువ్వు ఒకదాని చేత మరి ఆ అధికారం క్రిందికి వచ్చేస్తావో అది నిన్ను దాని స్వాధీనంలోకి తీసుకొని నడిపిస్తుంటుంది. వేటికో మన జీవితాలను అప్పచెప్పే బదులు దేవునిగా అప్పచెప్తే, ఇదిగో నమ్మకమైన సృష్టికర్తకు మన జీవితాలను అప్పచెప్పినప్పుడు ఆయన ఎలాగైతే ఆకాశంనకు ఆరోహణమై ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, మనం కూడా అక్కడికి ప్రయాణం. ఈ మెసేజ్ విన్న తర్వాత ఇంటికి వెళ్ళి మనం అందరము ఒక చిన్న మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంటికి వెళ్ళి పరీక్షించుకుంటే మళ్ళీ కష్టమైపోతుంది. బల్లలోకి వెళ్ళే ముందు కూడా మనం పరీక్షించుకొని బల్లలోకి చేయవేయాలని బైబిల్లో ఉంది. కాబట్టి ఇక్కడే పరీక్షించుకుందాం. ఎలా పరీక్షించుకోవాలి? ప్రభువా, నా జీవితంలో నేను వేటికి నా జీవితాన్ని సమర్పించుకున్నాను, వేటి స్వాధీనంలోకి వెళ్ళిపోయింది నా గతం, వాటి చేత నేను నడిపించబడ్డాను. ఇక మీదట నేను నీ అధికారానికి ఒప్పుకొనుచున్నాను తండ్రి, నా ప్రవర్తన, నా నడవడిక అంతట్లో. కాబట్టి ఆ పరీక్షించుకుంటున్నప్పుడు ఇన్ని రోజులు మనము దేని స్వాధీనంలోకి వెళ్ళిపోయామో వాటి యొక్క ఎండ్ డెస్టినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి సౌత్ ఇండియా ప్రయాణం చేద్దామని వచ్చాడట. కాశ్మీర్ నుండి లాస్ట్ చివరిగా ఎక్కడికి వెళ్ళగలడు? ఇండియాలో కాశ్మీర్ టు వెళ్తే చివరిగా కన్యాకుమారి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతాడు. ఇంకా నడుచుకుంటూ పోయాడు, సముద్రం ముందు చచ్చిపోతాడు. అలానే ఎండ్ ప్రతిదానికి ఒక ముగింపు ఉన్నట్లుగా మన జీవితంలో వేటికైతే ఇంతవరకు మనము లోనైపోయామో వాటి ముగింపు ఎలా ఉంటుందో ఒకసారి ఎగ్జామిన్ చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి తాగుడుకు అలవాటు పడ్డాడు, దాని ముగింపు ఏంటి? ఒక సినిమాకి అలవాటు పడ్డాడు, బయటకు వచ్చి వాడే హీరో అంటుంటాడు. మీకు గుర్తుందో లేదో, పెద్దలకు గుర్తుండొచ్చు, ఇప్పుడు చూడలేదు అలాంటి బ్యాగులు. ఒకప్పుడు ఒక మూవీలో
ఒక హీరో బ్యాగ్లో వేసుకొని ఇట్లా వేసుకున్నాడు టేప్. మేము చదువుకున్న రోజుల్లో స్కూల్ కాలేజీల్లో చాలామంది పిల్లలకి సేమ్ ఆ మూవీ ఆ సినిమాలో ఆ బ్యాగ్ ఉంది కనుక మేము ఇదే బ్యాగ్ వేసుకుని తిరుగుతామని ఆ టేప్ ఒకటి ఉండేది, ఇట్లా కింద నుంచి ఒకటి ఇటు చూసి ఇట్లా తగిలించుకునేవాళ్ళు. గుర్తొచ్చాయి? గుర్తొచ్చాయి. అలానే ఒక మూవీలో ఏదైనా ఒక షర్ట్ వేసుకున్నాడు అనుకోండి ఒక హీరో, నెక్స్ట్ ఇంకా ప్రింటింగ్ అంతా అవే జరిగేవి, పూల రంగుడు డ్రెస్లే జరిగేవి. అతను ఎలాగైతే ఉండిపోయాడో అట్లా లీనమైపోతుంటాం మనం. నేనేం చెప్తున్నానంటే, ఇంకా అయిపోయింది, టైం అయిపోయింది, క్లోజ్ చేస్తాను. ఇన్ని రోజులు దేనికైతే స్వాధీనమై చేయిపోయామో మీరు ఒక చిన్న మ్యాప్ గీసుకోండి. మ్యాప్ అంటే ఏంటి? నా జీవితం దీనికి స్వాధీనమైంది, ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది, వేర్ ఈజ్ ఇట్ టేకింగ్ మీ, నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది. దాని ఎండ్ మీరు చూసారంటే, అరే ఇంత ఘోరమా దీని యొక్క ముగింపు, కాబట్టి దీంతో వద్దు నాకు స్నేహం, నాకు మేలు చేసేది ఏంటో దాంతో ప్రారంభించుకుందాం. దాని ఎండ్ ఎక్కడ? దేవునితో ప్రయాణం ఎండ్ ఎక్కడ ఉంటుంది మనకు? ఎండ్ ఉంటే కదా యుగ యుగాలు ఆయనతోనే పరలోకంలో నిత్య జీవం అంటే అదే. కాబట్టి మనము దేనికి స్వాధీనపరచుకుంటే మన జీవితాలను మనకు మేలు చేస్తుందో దానికి స్వాధీనపరచుకుందాం. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇందరితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు వినిపించిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాను. మేము తెలియక నా ప్రభువా, కొన్ని సందర్భాల్లో తెలిసి కూడా నా తండ్రి ఈ లోకం వైపు పాపం వైపే మా జీవితాలు ప్రయాణం చేశాయి. మా ముగింపేంటి అని మేము పరిశీలించుకొని పరీక్షించుకొని మా జీవితాలను మీకు అప్పచెప్పుకొని జీవించడానికి సహాయం చేయమని, మా మనస వాచ క్రియ అన్నిట్లోనూ నా ప్రభువా మీ చిత్తానుసారంగా జీవించడానికి నేర్పించమని వేడుకొంచు. ప్రభు బలలో ప్రవేశించబోతుండగా మమ్మల్ని మేము పరిశీలించుకొని పరీక్షించుకొని బలలో చేయవేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.